హే గాయ్స్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సేమియా మెషిన్ అయితే తీసుకొచ్చామండి. రంజాన్ స్పెషల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సేమియా అయితే చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ సేమియా అయితే మా మమ్మీకి చాలా ఇష్టం అండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఈ సేమియా వచ్చేసి మనం గోధుమ పిండితో అయితే చేస్తున్నాం. మేము 1/2 kg గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సేమియా తయారు చేయడం కోసమే ఈ మెషిన్ అయితే కొనుక్కొని వచ్చాము. కావాలని చాలా చోట్ల తిరిగాము. ఈ మెషిన్ కోసం తిప్పాలి, సాధించాము మెషిన్. ఇంకా ఇదైతే మేము బిగిస్తున్నాము. బోల్ట్లో పెట్టేసి ప్లేట్లో వచ్చేసి దీనికి 2 ఇచ్చాడు. ఒక ప్లేట్ వచ్చేసేమో చిన్న హోల్స్ అండి, చాలా చిన్నవి ఉన్నాయి. ఇంకో ప్లేట్ వచ్చేసేమో కొంచెం దీనికన్నా ఇంకొంచెం లావుగా ఉన్నాయి హోల్స్ వచ్చేసి. ఈ 2 ప్లేట్లు అయితే ఇచ్చారు మనకి. ఫస్ట్ ట్రై చేద్దామనేసి కొంచెం లావు హోల్స్ ఉన్నది ప్లేట్ అయితే పెడుతున్నాము. ఎలా వస్తాయో ఏమో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేమైతే. దీనికోసం పిండి అయితే కలుపుతున్నాము. ఇక్కడ ఒక 1/2 kg గోధుమ పిండి అయితే తీసుకున్నాము. సాల్ట్ వచ్చేసి వాటర్లో వేసాము. ఆ వాటర్ వచ్చేసి నేను పిండి కలపడానికి వేస్తున్నాను. గట్టిగా కలుపుకోవాలండి. పిండి వచ్చేసి మెత్తగా ఉండకూడదు, చాలా గట్టిగా అయితే కలుపుకోవాలి. పిండి అయితే గట్టిగా కలిపాము. ఇంకా అయిపోయింది. అదైతే సేమియా మెషిన్ వచ్చేసి ఎక్కడ బిగించాలా అని చూస్తున్నాము. దేనికి బిగించాలో అర్థం కాక ఒక బల్లా తీసుకొచ్చాము. ఆ బల్లాకైతే ఫిట్టింగ్ చేసేసాము. చేసి తిప్పుతున్నాము. ఇలా సరిగ్గా ఫిట్ అయిందో లేదో చూసి దాంట్లో పిండి అయితే వేస్తున్నాము. ఇంకా పిండి అలా పెట్టినప్పుడు ఒకళ్ళు పైన కూర్చొని ఆ మెషిన్ అనేది తిప్పుతూ ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చేసేమో ఆ పిండి పప్పు గుత్తి సహాయంతో అలా లోపలికి అంటూ ఉండాలి. గట్టిగా చేస్తూ ఉంటే వాళ్ళు తిప్పుతూ ఉంటారు. అలా సేమియా మనకు వచ్చేసి ఇలా రెడీ అయిపోతున్నాయి. వస్తున్నాయి చూడండి అసలు ఎంత బాగా ఎలా వస్తున్నాయో. అలానే చూస్తూ ఉన్నాము. అవి కొంచెం పొడవుగా వచ్చేదాకా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. అవి పొడవు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ మీద అయితే వేసుకొని మనం బయట ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. టెర్రస్ పైన అయితే వేసుకోవచ్చు, కానీ ఈ ఎండకి పైకి వెళ్ళలేక బయటనే మంచం వేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసేసాము. ఇంకా దాని మీద ఆరబెడుతున్నాం మొత్తం. ఈ సేమియా వచ్చేసి మనం గోధుమ పిండి అలానే మైదా హాఫ్ వేసి కలిపేయచ్చు. ఇంకా మైదా అయితే ఏం కలపలేదు, ఇంట్లోనే కదా మనం తినేది అనేసి గోధుమ పిండి అయితే వేసాము. ఇంకా దీంతో నూడిల్స్ చేయాలని మా బాబు ఒకటి గొడవ. ఇంక ఈ ప్లేట్ కింద ఒక కవర్ అయితే పెట్టాము. కవర్ పైన ప్లేట్ అయితే పెట్టేసి దాని మీద సేమియా అయితే వేస్తున్నాను. ఇంకా అంతలోనే మా బాబు వచ్చేసి నేను తిప్పుతానని తిప్పుతున్నాడు. వద్దు, టైట్గా చేతులు నొప్పుడతాయంటే అస్సలు వినలేదండి. నేను చేయాల్సిందే అని నుంచొని చేస్తున్నాడు. ఇంకా సర్లే అనేసి పైన కూర్చోబెట్టాను తిప్పమని. ఫస్ట్ అయితే నేను కూర్చున్నాను. ఇంకా నేను దిగేసి మా బాబుని అయితే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి తిప్పమంటే సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుంటే. ఇంకా సేమియా వచ్చేసి మెషిన్లో వేయడం అయితే అయిపోయింది. మొత్తం తిప్పాము. చేతులు బాగా నొప్పులు పుట్టినాయి, తిప్పలేకపోయాము. మా బ్రదర్ ఉంటే తిప్పేవాడు. మా బ్రదర్ అయితే లేడు, బజార్కి వెళ్ళాడు. ఇంకా నేను, మా మరదలు అలానే మా బాబు కూడా తిప్పాడండి సేమియా మెషిన్ వచ్చేసి. ఇంకా ఇవి వేయడం అయితే అయిపోయింది ప్లేట్ల మీద. ఇంకా బయట ఆరబెట్టడానికి అయితే వెళ్తున్నాము. బయట ఎండ అయితే బాగా వస్తుంది. మామూలుగా లేదు, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. ఇంక ఈ మంచం మీద ఒక నెట్ క్లాత్ అయితే వేసాను. దాని మీద వేస్తే మా మమ్మీ ఒకటి అరిసిందండి, అది ఎందుకు నెట్ది తీసేసి క్లాత్ వేయమని. ఇంకా మళ్ళీ అది తీసేసి మొత్తం మళ్ళీ క్లాత్ అయితే వేసి దాని మీద ఆరబెట్టాను. ఇంక ఇవి ఎండలో ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి.
ఇవి ఎండిపోయిన తర్వాత మనం సేమియా ఖీర్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేయాల్సిందే. ఇంకా మాదైతే కంప్లీట్ అయిందండి. ఈ అమ్మాయి వచ్చేసి మా పక్కింటి అమ్మాయి. నేను సేమియాల మిషన్ తిప్పుతాను, నేను ట్రై చేస్తాను అనేసి కొంచెం పిండి అయితే తీసుకొచ్చి తను తిప్పుతూ ఉంది. సర్లే అనేసి అది కూడా చేస్తూ ఉన్నాం. लंबे आंधे को काटना नहीं तो ऐसे आंधे लंबे आंधे से लंबे आंधे लंबे आई बात दाल में मारा होने लंबे आई बात अगले ऐसी चाचा दाल में मारा लाइना दाल चाचा हाथ दीजिए ಅದೊಂದು ಆಲ್ತಿಯದ ಕಾಣ್ತಿ ವಯಸ್ಸು ಒಂದು ಅಕ್ಕ ಡಾಲ್ತಿಯ ఆ సేమియా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాము. మిషన్ అయితే తీసుకొచ్చామండి, ఇది కూడా మేము కొత్తది. ఇంకా ఈ మిషన్లో మేము అల్లం వెల్లుల్లి వచ్చేసి ఒక 60 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేస్తున్నాము. ఇది వచ్చేసి ఆర్డర్ ఇచ్చారు. ఇది రంజాన్ మంత్లో వచ్చేసి లాస్ట్ 3 days ఉందనగా ఒకరోజు ఇఫ్తార్ విందిస్తారండి. మజీద్లో వాళ్ళకి, ఉపవాసాలు ఉన్న వాళ్ళకి, ఇంటి దగ్గర వాళ్ళకి, ఎవరికైనా ఎవరు వచ్చినా కానీ లేదనకుండా భోజనాలు పెడతారు. మొత్తం రోడ్డు మీద మెయిన్ సెంటర్. ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మాకు వచ్చేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, దాంట్లోకి పచ్చిపప్పు, గోంగూర ఇలా మొత్తం పేస్ట్ వేయమని చెప్పేసి ఆర్డర్ అయితే వచ్చింది. ఈ 10 kg దబ్రాలకి 2 దబ్రాలు అయితే అయినాయి. ఒక దబ్రా వచ్చేసి తీసుకెళ్ళారు, ఇది వచ్చేసి 2వ దబ్రా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూనే ఉన్నాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం అయిపోయిందని చెప్పాము. దాని తర్వాత వీళ్ళు పచ్చిపప్పు ఉడికించి తీసుకొచ్చారు. వేడిగా ఉంది. ఇది కూడా వేడిగానే మిషన్లో అయితే వేయచ్చు, వేడిగా వేసినా ఏం కాదు మిషన్. ఇంక ఇది కొంచెం చల్లారుతుందని ఇలా బయట పెట్టాము. ఇవి వచ్చేసి ఒక 50 kgs దాకా ఉంటాయి పచ్చిపప్పు. ఇంకా మిషన్లో వేయడానికి అయితే తీసుకెళ్తున్నాము ఇవి. పచ్చిపప్పు పేస్ట్ అయితే వేయడం అయిపోయింది. ఖట్టా కోసం అండి అవి. ఇంకా మొత్తం అయిపోయినాయి వేయడం. ఇంకా గోంగూర తీసుకొచ్చారు అంతలోనే. ఈ గోంగూర కూడా చల్లారింది. ఇది ఇంక మళ్ళీ దీని కూడా మెషిన్లో వేయాలి. ఇంకా ఈ పేస్ట్ మొత్తం మసాలాలు అయితే వేయడం అయిపోయింది మిషన్లో. మొత్తం తీసుకెళ్తున్నారు ఒక ఆటో తీసుకొచ్చి. ఇంకా మా సేమియాలు కూడా అయిపోయిందండి ఆరడం. ఇవి తీసుకొచ్చి మేము ఖీర్ అయితే ప్రిపేర్ చేయాలి. సేమియా ఖీర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం సేమియా అయితే తీసుకున్నాను. ఇవైతే ఒక క్యాన్లో వేసి పెట్టాను. సేమియా మిల్క్ తీసుకున్నాను 1 లీటర్. అలానే క్యాష్యూ నట్స్, కిస్మిస్, ఇలాచి, షుగర్, ఇంకా అలానే దీంట్లోకి ఘీ కావాలి కదండి, ఘీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవి. ఇంకా ప్రిపేర్ చేసేద్దాం రండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బాండీ అయితే పెట్టాను. బాండీ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసాను క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకోవడానికి.
ఖీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇఫ్తార్ విందండి. నమాజ్లో అవి చదువుకొని ఇంకా భోజనాలకు అయితే వస్తున్నారు అందరూ. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ మీద అండి, సత్తెనపల్లి రోడ్డు మెయిన్ రోడ్ మీద భోజనాలు వచ్చేసి మొత్తం ఒక 6 క్వింటాల దాకా అయితే खाना हलाती नहीं क्या तुम्हें? सर चप्पल अब काले जा कल जा तो है पकड़ ले वहाँ पकड़ ले उसके पकड़ ले अगली का जा कल दिया दर्द उठा